జూనియర్ ఎన్టీఆర్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. తారక్ జీవనశైలి చాలా విలాసవంతమైనది. ఎన్టీఆర్కు హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, ముంబై, దుబాయ్ సహా అనేక ప్రదేశాలలో ఆస్తులు కూడా ఉన్నాయి. ఆయనకు లగ్జరీ కార్ల పెద్ద సేకరణ కూడా ఉంది. ఎన్టీఆర్ ధరించిన వాచ్ విలువ కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ దగ్గర కోట్ల విలువైన గడియారాల సేకరణ కూడా ఉంది. అప్పుడప్పుడు ఏదో ఒక రకమైన చాలా ఖరీదైన గడియారాలను ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం హిందీ చిత్రం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న నటుడు ఎన్టీఆర్ ముంబై విమానాశ్రయంలో చాలా స్టైలిష్గా కనిపించాడు. ఎన్టీఆర్ కొత్త లుక్తో పాటు ఆయన ధరించిన వాచ్ కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు 7.47 కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ రోల్స్ రాయస్ కార్ కంటే ఖరీదైన వాచ్ ధరించాడు. ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లే 4001 టర్బైన్ మెక్లారెన్ స్పీడ్ డయల్ వాచ్ ధరించాడు. భారతదేశంలో దీని ధర 7.47 కోట్ల రూపాయలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అన్ని పన్నులు చెల్లించిన తరువాత దాని ఖర్చు 8 కోట్లు దాటుతోంది. ఈ వాచు చాలా అరుదు. ఈ మోడల్ వాచు ప్రపంచవ్యాప్తంగా 106 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఉంది. మెక్లారెన్ కారు నుంచి ప్రేరణ పొందిన ఈ గడియారం ప్లాటినం చైనాను కూడా ఉపయోగిస్తోంది. ఈ గడియారం అరుదైన యంత్రాంగాన్ని ఉపయోగించి తయారు చేయబడింది. రిచర్డ్ మిల్లే కంపెనీ ఒక గడియారాన్ని నిర్మించడానికి 2008 గంటల సమయం పడుతుంది. ఈ గడియారం చాలా సంక్లిష్టమైన యంత్రాంగాన్ని ఉపయోగించి నిర్మించబడిందని, దీన్ని రూపొందించడానికి చాలామంది అత్యుత్తమ ఇంజనీర్లు, డిజైనర్లు వందల రోజులు పనిచేశారని కంపెనీ చెబుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ 2 సినిమాల తరువాత ఆయన దేవరా 2 సినిమా ప్రారంభం చేస్తారు.